చెప్పి అందరిని కూర్చోబెట్టి ఒకటే రోజు 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులే మా ముఖ్యమంత్రి గారు, మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, నేను, మిగతా మంత్రులు అందరం కలిసి ఆ రోజు ఒకటేసారి. మీరు ఎప్పుడైనా 6,000 మందికి ఎప్పుడైనా ఇచ్చారా? కానీ 6 కూడా ఈ రైతులు. ఎందుకు అధ్యక్ష? అట్లాగే సింగరేణి కాలనీస్లో 412 కారుణ్య నియామకాలు, 29 మందికి ఉద్యోగ నియామకాలు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి వారికి నియామక పత్రాలు సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా పబ్లిక్గా డాష్ ఏర్పాటు చేసి వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అందరూ పిలిచి అమ్మ ఉద్యోగాల పండగ ఉద్యోగాల జాతర మొదలుపెట్టాము ఈ రాష్ట్రంలో. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఈ సంవత్సరం మొత్తం ఇటువంటి జాతరలే ఉంటాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒక కార్యక్రమం చేశాం. అంతెందుకు అధ్యక్ష, ఈరోజు కూడా ఆలస్యమైంది. ఈరోజు కూడా ఇంకొక గంటలో ఇంకొక 2,000 మందికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి ఇవాళ వాళ్ళకు కూడా పిలిచి భారీ ఎత్తుగా హైదరాబాద్ పిలిచి నియామక పత్రాలు అందిస్తామన్నది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు వాళ్ళు కన్న కళలు నిజం చేయటం కోసం ప్రతిరోజు వాళ్ళ కోసం ఆలోచన చేస్తాం అధ్యక్ష. సాధ్యమైనంత వరకు ఈ ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంటుంది అధ్యక్ష. దయచేసి వారికి కూడా ఈ వేదిక నుంచి వారికి కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉద్యోగ నియామక పత్రాలు అందించేటప్పుడు దయచేసి మీరు కూడా అందులో వచ్చి పాల్గొని, ఇది మన రాష్ట్రం అధ్యక్ష, మన యువత వాళ్ళంతా మీరు కూడా ఆనందంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, పోలీసు నియామక సంస్థ ద్వారా నిన్ననే అనుకుంటాను, లాల్ బహదూర్ స్టేడియంలో అధ్యక్ష 13,444 పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి వారికి నియామక పత్రాలు కూడా అందించారు. ఇంకే కాదు, ఇంకా ఉన్నాయి సార్ శ్రీహరి గారు, వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అందులో చిన్న కొన్ని పొరపాట్లు కూడా దొరికి వాటిని కూడా సరిచేసి ఇంకా ఇవ్వబోతా ఉన్నాం. మిగతా హామీల మేరకు కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ దృష్టికి తీసుకొని వస్తాను. దయచేసి దీన్నంతా కూడా మీరు సావధానంగా ఆలకించి, రాష్ట్రం ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ప్రగతిశీలంగా ప్రతి రూపాయి ప్రజల కోసం ఖర్చు పెడతా ఉన్నారు, ముందుకు పోతూ ఉంది. ఈ తెలంగాణ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆనందించండి, సంతోషించండి, అభినందించండి. అట్లాగే అధ్యక్ష 6 గ్యారంటీల గురించి కూడా అడిగారు అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష, 6 గ్యారంటీలు పూర్తిగా కట్టుబడి ఉన్నాం. మేము గాలికి వదిలేలే. అందుకోసమే 6 గ్యారంటీల గురించి ఉన్న బడ్జెట్లోనే మీలాగా 6 గ్యారంటీలు కావాల్సిన ఖర్చు అంతా లెక్కేసి దానంతా బడ్జెట్లో యాడ్ చేసి మేము 4 లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నాం. ఆ 4 లక్షల కోట్ల గ్యారంటీలకు 1,50,000 ఇస్తున్నాం, మిగతాదంతా వీటి కోసం ఖర్చు పెడుతున్నాం చెప్పలేదు అధ్యక్ష. వాస్తవ రాబడి ఎంత చూసాం. ఆ ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా జీతాలు ఇచ్చేవాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, పెన్షన్ ఇచ్చేవాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాం. ఏంటి డెట్ సర్వీసింగ్ చేయాల్సింది డెట్ సర్వీసింగ్ చేస్తున్నాం. మేము ఇచ్చిన హామీలు ఏం చేయాలో చేస్తున్నాం. రైతు భరోసా కోసం ఏం చేయాలో అది చేస్తున్నాం. వాటన్నింటినీ జాగ్రత్తగా లెక్కలేసి ఈ 6 గ్యారంటీలకి 53,196 కోట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం వీటిలో కేటాయించాము. తప్పే ఉంది దీంట్లో, అది కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అధ్యక్ష. అట్లాగే రైతు భరోసా అధ్యక్ష, రైతు బంధు చేశారు. రైతు భరోసాకి ఏం పెట్టారని నేను చెప్తున్నాను అధ్యక్ష చాలా స్పష్టంగా. నిజంగా ఎవరైతే రైతుల కోసం ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళందరూ మేము అనౌన్స్ చేసిన రైతు భరోసా కార్యక్రమాన్ని అభినందిస్తారు అధ్యక్ష. ఒట్టి మేము గాలి చేయట్లేదు, మేము భరోసా ఇవ్వటమే కాదు, గ్రామ సభలు కూడా పెట్టాం. గ్రామ సభలు పెట్టి దానికి తగినట్టు అప్లికేషన్లు కూడా మేము ఆహ్వానించాం. ఎవరెవరు రైతు భరోసా కోసం అప్లై చేసుకుంటున్నారో చేయండి అని చెప్పి ఆ అప్లికేషన్స్ వచ్చిన దాని ప్రకారం అంచనాల ప్రకారం ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సంవత్సరమే దానికి 15,075 కోట్లు నిధులు కేటాయించాము ఇందులో. అట్లాగే చేత కింద అధ్యక్ష ప్రాథమిక అంచనాల ప్రకారం అది కూడా అప్లికేషన్స్ గ్రామ సభలు పెట్టాం. 14,861 కోట్లు కేటాయించాం. అట్లాగే అధ్యక్ష ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించాం.
అర్హులైనంత వరకు మేము అప్లికేషన్స్ అన్నింటినీ వెరిఫై చేస్తూ ఉన్నాం. ఆ వెరిఫై చేసినటువంటి వాటిలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మేము ఈ సంవత్సరం కట్టిస్తామని చెప్పాం. దానికి సంబంధించినంతవరకు ఈ బడ్జెట్లోనే 7,740 కోట్లు పెట్టాము అధ్యక్ష. ఇతర నిధుల్ని ఇతర నిధులు కావాల్సిన నిధులు కూడా మేము సమీకరించుకోవడానికి హడ్కోనో లేకపోతే ఇతరత్ర హౌజింగ్ సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఉంటే వాటి దగ్గర నుంచి కూడా కొంత నిధులు తీసుకొని వచ్చి ఈ సంవత్సరం మీ అందరికీ మరొకసారి భరోసా ఇవ్వటమే కాదు, మాట కూడా ఇస్తున్నాం. 3,500 ఇళ్ళు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేస్తాం, మొదలుపెట్టిస్తాం. అట్లాగే అధ్యక్ష, మహాలక్ష్మి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. అధ్యక్ష, మీరు ఒకసారి ఏం చేస్తున్నారు నెలకి 300 కోట్లు ఇప్పటికే అదనంగా ఇవ్వటం మొదలుపెట్టాం అధ్యక్ష. గత నెల ఇచ్చాం, ఈ నెల ఇస్తున్నాం. బడ్జెట్లో 4,084 కోట్లు దీనికోసం కేటాయించాం. ఇప్పటికే 16 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు 0 టికెట్తో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సులు ఉపయోగించుకున్నారు అధ్యక్ష. దీనికి కావాల్సిన డబ్బులు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఆర్టీసీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అట్లాగే గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ ఫ్రీ పవర్ 2,418 కోట్లు కేటాయించాం. ఇప్పటిదాకా అర్హులైన వారికి ఈ నిధులు మొత్తం అప్లికేషన్స్ ఎవరెవరైతే ఇచ్చారో వాటన్నిటి వెరిఫై చేసి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ సరిపోయేంత నిధులు కేటాయిస్తాం. ఈ సరిపోకపోతే ఇంకా కేటాయిస్తాం. అట్లాగే ఎల్పిజి సిలిండర్కి 723 కోట్లు 500 రూపాయలకే ఉచితంగా ఎల్పిజి సిలిండర్ ఇచ్చేటువంటి మహాలక్ష్మి పథకానికి కూడా దీంట్లో నిధులు కేటాయించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 1,065 కోట్లు కేటాయించాం. అట్లాగే మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన జరుగుతూ ఉంది. నెలకి 2,500 ఇవ్వటానికి తగిన నిధులు ప్రాథమిక అంచనాల మేరకు కూడా 7,230 కోట్లు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇంకా మిగతా అంచనాలు వచ్చిన తర్వాత ఎట్లా మళ్ళీ ఫైనల్ బడ్జెట్ ఉంటుంది, అప్పుడు తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి విధంగా దాంట్లో కూడా ఆ కార్యక్రమాలు చేపడతాం అధ్యక్ష. అట్లాగే శ్రీహరి గారితో పాటు అక్బరుద్దీన్